హాయ్ ఆల్, మనకు ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో మనకి ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది ఇండియా మార్ట్ నుంచి రావడం జరిగింది అనమాట. అండ్ ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. మన ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. సో జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. క్వాలిఫికేషన్ కూడా మీకు జస్ట్ 10th ఉంటే సరిపోతుంది అనమాట. 10th కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఏమి అక్కర్లేదు అనమాట. 10th పాస్ అయ్యి మీరు వేరే జాబ్స్ చేసినా, మీకు కెరియర్ గ్యాప్ ఉన్నా, ఏమైనా సరే మీరు ఒక జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, మనం ఇంకా ముందుగా పొజిషన్ చూసుకుంటే ఇక్కడ టెలి సేల్స్ అండ్ సర్వీసింగ్. ఓకేనా, మెయిన్గా జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకి ఏంటంటే ఒక రీజన్ అనేది అసైన్ చేస్తారు. సో ఆ రీజన్ ఒక సేల్స్ మనం చూసుకోవాలన్నమాట. అంటే మనం క్లయింట్స్తో మాట్లాడి సేల్స్ తెప్పించాలన్నమాట. అంటే ఇక్కడ చూసుకుంటే యాక్ట్ యాజ్ అన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ రెస్పాన్సిబుల్ ఫర్ సేల్స్ అండ్ సర్వీసింగ్ యాక్టివిటీస్ విత్ ఇన్ ద అసైన్ రీజన్. ఓకేనా, అంటే మనకు ఒక రీజన్ అసైన్ చేస్తారు. ఆ రీజన్లో సేల్స్ అన్ని కూడా మన మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే మీరు ఎలా చేయాలి అన్నీ కూడా ఇండియా మాటలు ట్రైన్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, తెలుసుకుంటే డ్రైవ్ బిజినెస్ గ్రోత్ త్రూ టెలి అండ్ వీడియో కాల్ టు ప్రొస్పెక్టివ్ క్లయింట్స్. క్లయింట్స్కి ఒకవేళ అవసరమైతే మనం ఫోన్ చేసి కానీ వీడియో కాల్ కానీ మాట్లాడి మన సర్వీసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి మన సర్వీసెస్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేసి కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మనకి మీనింగ్ఫుల్ ఆపర్చునిటీస్ టు అండర్స్టాండ్ ఇండియా మార్ట్ అండ్ ఇట్స్ ఆఫరింగ్స్. ఇండియా మార్ట్ అంటే ఏంటి, ఇండియా మార్ట్లో బెనిఫిట్స్ ఏంటో ఇవన్నీ కూడా మీరు క్లయింట్స్ చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇందులో మనకి మెయిన్గా కీ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఆఫర్ డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ టు హెల్ప్ క్లయింట్స్ గ్రో దర్ బిజినెస్. ఓకేనా, క్లయింట్ బిజినెస్ని గ్రో చేయడానికి మనం హెల్ప్ చేస్తాం అనమాట. ఇండియా మార్ట్లో రిజిస్టర్ చేయవచ్చు. ఎందుకంటే ఇండియా మార్ట్లో రిజిస్టర్ అయితే వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది అనమాట. ఇంకా వేరే వేరే బయర్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ బయర్స్ తీసుకుంటారు అనమాట. ఓకేనా, సో ఆ విధంగా మీరు డిజిటల్ మార్కెటింగ్గా క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇండియా మార్ట్లో లిస్ట్ చేసేలాగా చేయాలన్నమాట. ఓకేనా, అండ్ అదేవిధంగా క్లయింట్ ఓకే అనుకుంటే క్లయింట్కి మీరు హెల్ప్ చేయాలన్నమాట. వాళ్ళ ప్రోడక్ట్ ఎలా యాడ్ చేయాలి, ఏ కేటలాగ్ ఎలా యాడ్ చేయాలి, ఏ కేటగిరీ చూస్ చేయాలి, ఎన్ని ప్రోడక్ట్ ఎన్ని ఇమేజ్ అప్లోడ్ చేయాలి, డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలి, ప్రైస్ ఎంత పెట్టాలి. సో ఇవన్నీ కూడా మీరు క్లయింట్కి గైడ్ చేస్తారన్నమాట. దాని ప్రకారంగా క్లయింట్ అనేది వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటాయి ఇండియా మార్ట్లో అప్లోడ్ చేస్తారన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ చూసుకుంటే డైలీ 10 to 12 మీనింగ్ఫుల్ టెలిఫోన్ వీడియో కాల్ పేయింగ్ క్లయింట్స్. ఓకేనా, మనం డైలీ 10 to 12 పేయింగ్ క్లయింట్స్తో మాట్లాడాల్సి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా క్లయింట్స్కి ఏమైనా క్వైరీస్ ఉన్నా మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో మీకు ఒక జాబ్లో బెనిఫిట్ ఏంటంటే మీరు ఇండివిజువల్గా వర్క్ చేస్తారన్నమాట. మీకు అంటూ మేనేజర్ అలా బాస్ అనే ఎవరు ఉండరు. కాకపోతే మీకు డైరెక్ట్ ఇండియా మార్ట్కి సపోర్ట్ ఉంటుంది. ఇండియా మార్ట్కి మీరు వర్క్ చేస్తారు. కాకపోతే మీరు అంటూ ఒక బాస్ ఉండి అలా ఏముంటుంది అన్నమాట. ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ అన్నమాట. మీరు చూసుకుంటే ది పొజిషన్ ఆల్రెడీ విల్ బి ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్. అంటే మీరు ఇండివిజువల్గా వర్క్ చేస్తారనమాట. ఓకేనంటే టార్గెట్స్ కూడా ఏముండవు. మీరు ఇండివిజువల్ వర్క్ చేస్తారు. మీరు క్లయింట్స్తో మాట్లాడి క్లయింట్స్ని కన్వర్ట్ చేసి క్లయింట్స్ కొన్న ప్రొడక్ట్స్ మన ఇండియా మార్ట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇందాక చూసుకుంటే క్వాలిఫికేషన్ ఓవర్ 65% ఇన్ 10th and 12th. ఓకే, మనకి జస్ట్ 10thలో 12thలో మనకి జస్ట్ 65% క్రాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అంటే గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఒక మినిమం 10th ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇండియా మార్ట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ మనకి ఒక జాబ్ చూసుకుంటే వీళ్ళు నౌకరీలో పోస్ట్ చేసిన ప్రకారంగా మనకి 5000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి పోస్ట్ చేస్తారనమాట నౌకరీలో. సో ఇది మీకైతే డైరెక్ట్గా ఇండియా మార్ట్ కెరియర్స్ పేజీని చూసే చెప్తాను అనమాట. వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్ కాదు. డైరెక్ట్ ఇండియా మార్ట్ వల్ల ఈ యొక్క ఆపర్చునిటీ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క ఆపర్చునిటీకి మనకి 5000 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో వీలైనంత వరకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఎందుకంటే 5000 వేకెన్సీస్ కాబట్టి మిమ్మల్ని డెఫినెట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ మనకి అప్కమింగ్ వీడియోస్లో అప్లై చేసేటప్పుడు అలాగే అప్లై చేయాలి, రెజ్యూమేని ఎలా లాంచ్ చేయాలి, జాబ్ డిస్క్రిప్షన్ అనేది కూడా మీకు చెప్తాను. అండ్ దాన్ని బట్టి మీకు రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి చాలామంది మేము అప్లై చేస్తాం కానీ మాకు కాల్స్ రావట్లేదు, షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది మన కామెంట్స్లో వీడియోస్ కామెంట్స్ పెడుతున్నారు అనమాట. సో దానికి కూడా మీకు ట్రిక్స్ చెప్తాను. అండ్ నెక్స్ట్ వీక్లో మనం కొత్త ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో అది కూడా డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీక్లో మీకు వీడియో చేసి పెడతాను. సో అప్పటివరకు కూడా మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ మీకు ఈ ఒక నోటిఫికేషన్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.